నమస్తే అన్న. నమస్కారం అండి. పార్లమెంట్ లోపల వందే మాత్రం బిల్లు పాస్ చేయడం అనేది జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా శుభసూచకం అండి. 80 ఏండ్ల తర్వాత మనకొక జాతీయ గీతం ఉంది. దాన్ని గౌరవించుకోవాలని చెప్పేసి పార్లమెంట్‌లో పాస్ చేసుకుంటే గానీ మనం బయట చెప్పలేకపోతున్నాం. అంటే భారతదేశం అనేది ఎంత దుస్థితిలో ఉందని చెప్పేసి అర్థమవుతుంది ఇక్కడ. ఇక్కడ ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో వాళ్ళు ఎంతగా రూలింగ్ చేస్తున్నారని చెప్పి మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. భారతీయుల్లో భారతీయత పెంపొందించడానికి మనం రూల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ దేశంలో పుట్టినవాడు ఒకటే ఆలోచిస్తాడు. నా దేశం బాగుపడాలి, నా ఇల్లు బాగుపడాలని చెప్పి ఆలోచిస్తారు. నా దేశం బాగుపడాలి, నా ఇల్లు బాగుపడాలని చెప్పి ఆలోచిస్తాడు. ఎవరైతే తన ఇంటిని బాగుపరుచుకుంటాడో వాడు దేశాన్ని కూడా బాగుపరుచుకుంటాడు. కానీ ఎవరైతే మైనార్టీలు అని చెప్పి చెప్పుకుంటారో వాళ్ళు మైనార్టీలుగా బతుకుతున్నా పర్లేదు, దేశం మీద కాస్త ప్రేమ అనేది చూపించండి. మొన్న ఓవైసీ గారు కూడా వచ్చేసి బయటకు వచ్చి మా మతానికి ఖిలాఫ్ ఉంది, మేము అయితే వందే మాత్రం పాడమని చెప్పడం అయితే జరిగింది. ఆయన బహిరంగంగా వచ్చి చెప్పిండు ఆయన. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అయ్యా ఓవైసీ గారు, మీరు మాట్లాడితే చైనా అంత అభివృద్ధి చెందింది, చైనా బాంబులు వేస్తారా, చైనా భూభాగం ఆక్రమించిందని చెప్పి మాట్లాడతారు. అదే చైనాలో ముస్లిం వాడు గడ్డం పెట్టుకుంటే అక్కడనే నరిచంపమని రూల్ ఉంది. మరి అక్కడ మాట్లాడేవాడు లేడా? లేక మేము నోరు పడిపోయిందా? రోడ్ల మీద నమాజులు చేస్తే అక్కడనే ఇల్లు కూలగొట్టాలని చెప్పేసి రూల్ ఉంది. వాడు ఇల్లు కూలగొట్టాలని చెప్పేసి ఏ అక్కడ అక్కడ నీకు నీ మనుషులు కనిపించలేదా? భాయిచారా అని చెప్పి కనిపించలేదు లేదా? ఇక్కడనో పాలస్తీనాలో ఏదో అయితే నా పాలస్తీనా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. మరి చైనాలో నీ మనుషులు ఏమవుతున్నావు? ఆఖరికి మసీదులను కొలగొట్టారు కదా. ఇక్కడ అదేం చేయట్లేదు భారతదేశంలో. ఇక్కడ ఏమంటారు, ఈ దేశానికి ఒక జాతీయ గీతం ఉంది, దాన్ని గౌరవించండి, దాన్ని పాడండి, దానికి అందరికి తెలియజేయండి అని చెప్పి ఒక పార్లమెంట్ రూల్ పెట్టిన తర్వాత కూడా నువ్వు బయటకు వచ్చేసి మేము పాడము, మాకు ఇది ఖిలాఫ్ అని చెప్పి మాట్లాడితే నువ్వు మనిషిగా ఎప్పుడో చచ్చిపోయావు. భారతీయుడిగా నీకు అసలు విలువే లేదు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, నువ్వు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నక్కవు మాత్రమే. నీ కింద ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళను కుక్కల కంటే కూడా హీనంగా చూస్తున్నావు. అయ్యా, ఎవరైతే ఎంఐఎం పార్టీ కానీ అసాదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ అభిమానిస్తున్నారో మీకు చెప్పదలుచుకుంది ఒకటే, హైదరాబాద్కు చరిత్ర అనేది 400 ఏళ్ళ చరిత్ర ఉంది. 400 ఏళ్ళ కిందట ఏవైతే కట్టడాలు కట్టారో ఓల్డ్ సిటీలో ఇప్పుడు కూడా అవి అలానే ఉన్నాయి. ఓల్డ్ సిటీ నుంచి పక్కన వచ్చి చూడండి, హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందని చెప్పి తెలుస్తుంది. ఈవెన్ కనీసం మోర్లు, మురిక్కాలు అని చెప్పేసి అంటారండి తెలుగులో. మోర్లు అంటే ఉర్దూలు అంటారు. ఆ మోర్లు కూడా శుభ్రంగా చేసేవాళ్ళు లేరు. ఆ మోర్ల వాటర్ కూడా బయటకు వస్తే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అంతేందుకు, డబుల్ బెడ్రూమ్లు వస్తే రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు. హైదరాబాద్లో కూడా 1,00,000 ఇండ్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రకటించారు. ఓల్డ్ సిటీకి ఇది మేమంతా చెప్పానండి. మాకు కూడా ఓల్డ్ సిటీకి కావాలి, మా ఓల్డ్ సిటీలో మీరు ఎందుకు కడతలేదని చెప్పి ఒకసారి అడగమని చెప్పండి. కడతామంటే మీ వాడే ఆపుతాడు. అంత నీచ కుటిల బుద్ధి ఉన్నాడు ఈ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ అక్బరుద్దీన్. ఆయన గురించి నిజాలు తెలుసుకోండి. మీరేమనుకుంటారు, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. కాదు, వాడు ఉద్ధరించుకుంటున్నాడు, కోటాను కొట్టు వెనుకేసుకుంటున్నాడు. రేపు పొద్దున పొరపాటున వాడి మీద కేసులు అనేది పడితే వెంటనే ఈ దేశం వదిలేసి పారిపోతాడు. అటువంటి వాడిని వదిలేసి మీరు కూడా కాస్త సోషల్ మీడియాలో నిజాలు తెలుసుకోండి. ఓల్డ్ సిటీ అనేది ఎప్పటి నుంచో ఓల్డ్గానే ఉంది. దాన్ని కూడా కొత్తగా మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. అయితే మొన్న ఏదైతే మన తెలంగాణ అసెంబ్లీలోనే నేషనల్ అంతం పాడితే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయారు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు లేచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో అట్లాంటిదే నెక్స్ట్ ఇప్పుడు పాస్ అయిన తర్వాత కూడా అలానే లేచి వెళ్ళిపోతే మనది ఆ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందండి. ఇంతకుముందు కంటే సరే, వాళ్ళు చూశారో చూడలేదో, లేక రికార్డు ఉందో లేదో అనే బహానాలు చెప్పుకుని పోయారు. ఇప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో పాస్ అయింది, గౌరవం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి పొరపాటున ప్రజానాయకులు ఎవరైనా కానీ లేచి నిలబడడం చేయకుండా కూడా, లేదా అది సాంగ్ వస్తున్నప్పుడు బయటికి వెళ్ళడం లాంటివి చేస్తే వాళ్ళ మీద వెయిట్ వేయాల్సింది ఖచ్చితంగా. ముందుగా ఒక నెల పాటు వెయిట్ వేయాలి. రెండోసారి అటువంటి జరిగితే సంవత్సరం పాటు వెయిట్ వేయాలి. తీరా మూడోసారి కనుక జరిగితే ఇక ముందు ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా పాల్గొనకూడదు అని చెప్పి బ్యాన్ పెట్టాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ విధంగానైనా మీరు మాట్లాడండి, కానీ దయచేసి భారతదేశాన్ని గౌరవించండి, భారతదేశ జాతీయ గీతాన్ని గౌరవించండి, దానికి ఉన్న విలువను చాటి చెప్పండి. మీ మీద ఆ బాధ్యత ఉంది. అటు వాడు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, మరే మతం వాడైనా కానీ మాకు దాంతో సంబంధం లేదు. మా దేశ జాతీయ గీతానికి గౌరవం ఇవ్వాల్సిందే. అది మాకు 80 ఏళ్ళ తర్వాత మేము పార్లమెంట్లో పాస్ చేయించుకున్న తర్వాత అడుగుతున్నాం మిమ్మల్ని. కనీసం మీరన్నా గౌరవం ఇచ్చేసి వాళ్ళకి నచ్చ చెప్పండి.
అయితే అదే పార్లమెంట్ లోపల రాహుల్ గాంధీ గారు కూడా అమిత్ షా పైన విషయం చెప్పడం అనేది జరిగింది. అందులోని పిల్లల్ని పోలీసులు కుట్టారు కదా, ఆ పోలీసు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది అమిత్ షా అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానిపైన కఠినంగా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అందులో ఒక బీజేపీ లీడర్ కమిటీకి అయితే ఇలాంటి విషయాలు చెప్పడం ఆ కమిటీ కానీ సీరియస్ తీసుకుంటే ఈయనకి పార్లమెంట్లోనే అందరి ముందు సారీ చెప్పాల్సిన అవసరం పడుతుంది. అది ఒక ఇండియాలో ఇది మొట్టమొదటి రికార్డు కూడా అవుతుంది అంట. సో దాని గురించి ఏం చెప్తారు? అయ్యా అమిత్ షా గారు హోంమంత్రి, రాహుల్ గాంధీ గారు మీకే చెప్తున్నది, హోంమంత్రి గారు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన కఠిన చర్యలు తీసుకుంటే హర్షించాలి, వారించకూడదు. కనీసం ఆ జ్ఞానం అన్నా మీకు ఉండాల్సింది. మీరు పిఎం పదవికి పోటీదారుగా అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ కనీసం దానికి ఏం హక్కులు ఉంటాయో తెలుసా మీకు? ఒక పిఎంగా ఉండేవాడు ఏం చేయాలని చెప్పేసి తెలుసా? ఒక హోమ్ మినిస్టర్కి హక్కులు ఏముంటాయని చెప్పేసి తెలుసా? ఇటువంటి జరిగినప్పుడు అసలు అక్కడ ఎందుకు జరుగుతుంది ధర్నా? అదన్నా కారణం ఏంటిది? ఒకవేళ పర్మిషన్ లేకపోతే నిరభ్యంతరంగా వాళ్ళందరినీ జైల్లో వేయించవచ్చు. అయినా కూడా 16 రోజులు సమయం పాటించాడు. ఎప్పుడైతే వాళ్ళు రాళ్ళు తీసుకొని ఇవ్వడం మొదలుపెట్టారో అప్పుడు చర్యలు తీసుకున్నాడు. 16 రోజుల వరకు నువ్వేం చేసావు? రెచ్చగొట్టావు విద్యార్థులను ఊరికనే. 16 రోజుల వరకు ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అప్పటికి ఏం టచ్ చేయలేదు. ఎప్పుడైతే మీకు ప్లానింగ్ వచ్చిందో 17వ తారీఖు నాడు మీకు ఏదైతే అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళు బయట పెట్టారో, మేము 21వ తారీఖు నాడు పార్లమెంట్ ముట్టడిస్తున్నామని చెప్పి బయట పెట్టాక 17వ తారీఖు నాడు మీరు వెళ్ళేసి కార్యాచరణ మొదలు పెట్టారు. ఇప్పుడు ఆసన్నమైంది, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి. అంతటి నీచ కుటిల బుద్ధి మీది. మీలాంటి వాళ్ళు అమిత్ షా గారిని ప్రశ్నిస్తున్నారు. ఇంకో మంత్రి గారు కూడా చెప్పారు, ఇటువంటి కనుక ఇంకోసారి చేస్తే ఈయనను శిక్షించడం జరుగుతుంది. ఇదే పార్లమెంట్లో ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి పెద్ద లీడర్ ఉన్నారు. మీలాంటి వాళ్ళు పార్లమెంట్లో క్షమాపణ చెప్తే మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం క్షమాపణ చెప్పినట్టు కదా. మీరు మాట్లాడే మాటలు కాస్త ఆచితూచి మాట్లాడండి. ప్రజలే కాదు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ప్రజానాయకులుగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైనా కానీ, పిఎం కానీ, డిప్యూటీ మినిస్టర్ కానీ, ఇంకెవరైనా కానీ పదవుల్లో ఉన్న వారిని కాస్త ఆచితూచి గౌరవించి మాట్లాడాలి. వాళ్ళు చేసే పనులు ఏమున్నా కానీ వాళ్ళు సవ్యంగా చేశారా లేదా అని ప్రశ్నించవచ్చు, కానీ సవ్యంగా చేయలేదని చెప్పేసి లేని అబద్ధాలు మాత్రం స్ప్రెడ్ చేయకూడదు. అటువంటిది మీరు పార్లమెంట్లోనే అబద్ధాలు చెప్పారు. దానికి పొరపాటు విద్యార్థులు కనుక ఇప్పుడు ఉన్న విద్యార్థులు చర్యలు తీసుకొని మేము కూడా ర్యాలీ తీస్తామని చెప్పారంటే మీ గత ఏమవుతుందో చూసుకోండి ఒకసారి. అయితే ఫైనల్ గా ఒక ముక్కలో వందే మాత్రాన్ని బిల్లుని ఎవరైతే దాన్ని గౌరవించకుండా ఉంటారో, నేను వందే మాత్రాన్ని అసెంబ్లీ కానీ పార్లమెంట్లో లోక్సభలో ఎక్కడైనా సరే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే? ఒకటి చెప్తున్నాండి క్లియర్, ఫస్ట్ తప్పిదం కింద 1 నెల రోజులు సస్పెండ్ చేయాలి. వాళ్ళకి ఎటువంటి జీతభత్యాలు ఉండకూడదు, వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఏది ఉండకూడదు. 1 నెల రోజులు కామన్ మ్యాన్ లాగానే తిరగాలి అంతే. రెండోసారి అదే జరిగితే సంవత్సరం పాటు సస్పెండ్ చేసి పడేసేయాలి. మూడోసారి జరిగితే అసలు ఎలక్షన్లో నిలబడే హక్కుని తీసి పడేసేయాలి. భారతీయ పౌరునిగా హక్కు ఇవ్వకూడదు ఆయనకు. ఈ 3 అనేది డెవలప్మెంట్ చేయాలి. క్లియర్. థ్యాంక్ యూ అండి.